ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం. ఈరోజు నవమి బుధవారం అండి. నవమి అనగానే మనకు గుర్తొచ్చేది నవదుర్గలు. అలాగే ఈరోజు బుధవారం రోహిణి నక్షత్రం కలిసి వచ్చింది అండి. ఇంకా బుధవారం అంటే మనకి విష్ణు శక్తి ఉంటుంది, అలాగే ప్రకృతిలో దుర్గా శక్తి కూడా ఉంటుంది. ఈరోజు మంత్రబలం ఓం అఘోరేశ్వరాయ నమః, ఓం అఘోరేశ్వరాయ నమః, ఓం అఘోరేశ్వరాయ నమః. ఈ నామాన్ని జపించడం వలన మనకి చెడుపై విజయం కలుగుతుంది. అలాగే మనలోని భయాన్ని తరిమికొట్టి ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. అజ్ఞానం నుండి జ్ఞానాన్ని వైపుగా నడిపిస్తుంది. అఘోర అంటే ఏదో రాక్షసుని నామం కాదండి. ఘోరమైన అనే పదానికి ఆపోజిట్ వర్డ్ అంటే వ్యతిరేకత, విరుద్ధాత్మకమైన పదం అఘోర. మనల్ని మనం ఇక ఈరోజు మంచి మాట ఏంటంటే, మనల్ని మనం అదుపు చేసుకోకుంటే వేరే వాళ్ళు మనల్ని అదుపులో పెడతారు. మన జీవితం పైన మనకి కంట్రోల్ ఉండాలి. అంతేకాని ఇతరులు మనల్ని కంట్రోల్ చేస్తున్నారు అంటే మన జీవితం వాళ్ళ చేతిలో పెట్టినట్లే. ఈ రోజుల్లో పిల్లలు డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు. వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకుండా పోతున్నారు. ఆదివారం వస్తే చాలు అందరూ కూడా రాజసిక తామసిక ఆహారాన్ని స్వీకరిస్తున్నారు. శాకాహారం తినడమే మానేశారు. మన ఆహార పద్ధతులు, మన లైఫ్ స్టైల్ అన్నీ కూడా ఇతరులు మనల్ని కంట్రోల్ చేసే విధంగా మారిపోతుంది. ఇక దీనికి సంబంధించి చిన్న కథ. ఒక తండ్రి ఉంటాడు. తను ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి తన పిల్లల్ని పెంచుతూ ఉంటాడు. ఇక అతను కష్టపడి అతని జీవితంలో శరీరం అలసిపోయి బీపీ షుగర్ రెండూ వస్తాయి. ఇక కూతురు జాబ్ చేయడానికి బయలుదేరుతుంది. సరే అమ్మా అని చెప్పేసి పంపిస్తాడు. మంచి హాస్టల్లో ఉంచుతాడు. ఒక రూమ్లో ఉంచుతాడు రెంట్కి. ఇక ఒకరోజు కూతుర్ని చూద్దామని వెళ్ళడానికి వెళ్తాడు సిటీకి. అప్పుడు ముందుగానే కూతురికి ఫోన్ చేసి, ఈరోజు నిన్ను చూడ్డానికి వస్తున్నానమ్మా, ఈరోజు ఆఫీస్ నుంచి త్వరగా రా అని చెప్తాడు. సరే నాన్న అని చెప్తుంది. ఇక ఇతడు వెళ్తాడు, కూతురి కోసం ఎదురు చూస్తాడు. చీకటి అవుతుంది, లేట్ నైట్ అవుతుంది. అయినా కూడా కూతురు రాదు. ఫోన్ చేసి లేట్ అవుతుంది అని చెప్తుంది. మీరు తిని పడుకోండి నాన్న అని చెప్తుంది. కానీ తండ్రి తన కూతురితో భోజనం చేయడానికి ఎంతగానో వేచి చూస్తూ ఉంటాడు. ఇంకా సరే అని లేట్ నైట్లో మెల్లగా అన్నం తిని పడుకోకుండానే కూతురు కోసం ఎదురు చూస్తాడు. ఇక కూతురు వస్తుంది, తన దారిన తను పడుకుంటుంది. ఇక మార్నింగ్ లేచి కూతురు కోసం ఎదురు చూస్తాడు. కూతురు పడుకొనే ఉంటుంది. సరే ఇక నైట్ లేట్గా వచ్చింది కదా, మార్నింగ్ పడుకోని అని వదిలేస్తాడు. మెల్లగా కూతురు 10ంటికి బయటకు వచ్చేస్తుంది నిద్ర లేచి. అప్పుడు ఇంకా తండ్రి, రామ్మ మనం బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్తాడు. సరే నాన్న, మీరు నన్ను అప్పటి నుంచి లేపితే అయిపోవు కదా, ఇద్దరం కలిసి తిందుము, నా కోసం ఇంత దూరం ఎదురు చూసారా అని చెప్పేసి అడుగుతుంది. సరే అని తింటూ ఉండగానే తనకి ఫోన్ వస్తుంది, మాట్లాడుతుంది. మళ్ళీ తర్వాత ఒక ఫోన్ రాగానే తను తండ్రి ముందే వాల్యూమ్ని తక్కువ చేస్తుంది. అది నాన్న గమనిస్తాడు. ఇక నీకోసం నేను ఎంత దూరం ఎదురు చూడాలి అని చెప్పేసి మాట్లాడతాడు అందులో ఉన్న వ్యక్తి. ఇక ఇక తండ్రి తన కూతురితో చెప్తాడు, నేను చెప్పేది ఒక మాట గుర్తుంచుకో అమ్మా, నీ జీవితాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి, ఇంకొకరు నిన్ను కంట్రోల్ చేసుకోకూడదు. నేను నిన్ననగా నీకోసం వచ్చాను, తినకుండా నీకోసం ఎదురు చూస్తున్నా. నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, నేను ఇంకా మాత్రలు వేసుకోలేదు. నేను ఇప్పటివరకు నీతో గౌరవంగానే మాట్లాడాను, ఎప్పుడూ అగౌరవపరచలేదు. చాలా జాగ్రత్తగా నిన్ను కాపాడుకొని వచ్చాను. ఇంతవరకు నేను ఇంత ఓర్పుగా ఎదురు చూశాను. కానీ ఎవరు ఆ వ్యక్తి నీతో అంత అగౌరవంగా మాట్లాడుతున్నాడు? ఎంతసేపు ఎదురు చూడాలి అని చెప్పేసి నిన్ను నువ్వు సరిగ్గా చూసుకోలేకపోతే, కంట్రోల్ చేసుకోలేకపోతే ఎవరో నిన్ను కంట్రోల్ చేస్తారు. నేను ఇప్పటి వరకు ఎంతో గౌరవంగా బ్రతికాను అని చెప్పేసి చెప్తాడు. ఇక ఈ కథలోని సారాంశం ఏంటి అంటే, మనల్ని ఎవరో ఒకరు మనల్ని కంట్రోల్ చేయడం అనేది చేయకూడదు. మనల్ని కంట్రోల్ చేసేవాళ్ళు మన తల్లి కానీ తండ్రి కానీ అయ్యుండాలి. కానీ ఇంకా మిగతా ఏ వ్యక్తి కూడా మన జీవితం పైన అథారిటీ తీసుకోకూడదు. అలా తీసుకున్నారు అంటే మనం ఎంత దిగజారి బ్రతుకుతున్నాం అనేది అర్థం చేసుకోవాలి. ఇక ఈరోజు మన సంప్రదాయంలో భాగంగా చాలామంది కొబ్బరికాయ భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ కొబ్బరికాయను సమర్పించిన తర్వాత ఆ చిప్పలు వైట్గా కనిపించేవి మన వైపు ఉండాలా లేకుంటే దేవుడి వైపు ఉండాలా అని చెప్పేసి అడుగుతున్నారు. అవి ఖచ్చితంగా దేవుడి వైపే ఉండాలి అండి. అప్పుడే దేవుడు స్వీకరించినట్లు అర్థం. మన వైపు ఎప్పుడు పెట్టుకోకూడదు. దీపాలు వెలిగించినా కూడా దీపాలు కూడా దేవుని వైపే వెలిగించాలి. అదేవిధంగా తాంబూలం సమర్పించినా కూడా ఆ తమలపాకు కొన అనేది దేవుడి వైపే ఉండాలి. అరటాకులో భగవంతునికి నైవేద్యాన్ని సమర్పించినా కూడా ఆ అరటి ఆకు కొన కూడా భగవంతుడి వైపే ఉండాలి. అందరూ తప్పకుండా గుర్తుంచుకోండి.
ఇక ఈరోజు తారాబలం, ఈరోజు నిత్య నక్షత్రం రోహిణి నక్షత్రం, అశ్విని మఖ మూల నక్షత్రం వారికి క్షేమతార, భరణి పుబ్బ పూర్వషాఢ నక్షత్రం వారికి విపత్తార, కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంపద తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి జన్మతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి పరమమిత్రతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి మిత్రతార, పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి నైదన తార, అలాగే పుష్య అనురాధ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధక తార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ప్రత్యక్ తార. ఇంకా ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా చాలామంది బయట ఎన్నో పనులు చేసి వస్తూ ఉంటారు, కానీ ఇంట్లోకి రాగానే చాలా టైర్డ్గా అనిపిస్తుంది, అసలు నీరసంగా ఉంటూ ఉంటారు. అలా ఉండడానికి కారణం ఏంటి అంటే మన చుట్టుపక్కల ఉన్న నెగిటివిటీ అనేది ఇంట్లో చాలా ఉత్పత్తి అవుతుంది అని అర్థం. దానికోసం వాస్తువును సరిచేసుకోండి, లేదంటే ఒక శ్రీవాస్తు యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోండి. రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. రేపు ఉదయాన్నే మేడి చెట్టుకు గంధంతో కలిపిన నీటిని సమర్పించుకొని మేడి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయడం వలన బ్రహ్మహత్య దోషాలు తొలగిపోతాయి, అలాగే జాతకంలో ఉన్న శుక్రదోషాలు కూడా తొలగిపోతాయి. ఒకవేళ అలా కుదరని వాళ్ళు ఇంట్లో ఏదైనా గురుదైవం ముందు నెయ్యి దీపాలను వెలిగించి దత్తాత్రేయ అష్టకాన్ని కానీ దత్తాత్రేయ చాలీసాని కానీ పారాయణ చేయడం వల్ల కూడా శుక్రదోషాలు తొలగిపోయి, ముఖ్యంగా ఎవరైతే ఆడపిల్లలు వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి వివాహ యోగం ఖచ్చితంగా కలుగుతుంది. ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం. ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానం కలగట్లేదు అనుకునేవారు ఈరోజు సాయంత్రం రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుల వారి దేవాలయానికి కానీ, బాలకృష్ణుని దేవాలయానికి కానీ, లేదంటే వేణుగోపాల స్వామి ఆలయానికి కానీ వెళ్ళి స్వామిని దర్శించుకొని పూజించాలి. తదుపరి మధురాష్టకాన్ని కానీ కృష్ణాష్టకాన్ని కానీ పారాయణ చేసి శ్రీకృష్ణునికి వెన్నను నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం భార్యాభర్తలిద్దరూ కూడా దాన్ని ప్రసాదంగా భుజించాలి ఆ వెన్నను.